దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 12th డిసెంబర్ 2025. మీ అందరికీ నేను యేసు ప్రభు వారు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ Chapter 14 and verse 17. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు ఆయన వాక్యము ద్వారా మనకు తెలియపరుస్తున్న ఒక సత్యము. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. The three things here. దేవునికి స్తోత్రం కలుగునుగాక. There are three things what God is saying. You know him, he dwelleth with you and shall be in you. నీతో కూడా, నీలో కూడా ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీని యొక్క కాంట్రాస్ట్ దేవుడు ఏం చెప్తున్నాడంటే, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనక ఆయనను పొందలేదు. అంటే దేవుణ్ణి పొందుకోవాలంటే, యేసయ్యను పొందుకోవాలంటే మనము ఆయనను చూడాలి, ఆయనను ఎరగాలి. లోకమైతే ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఈ రెండు విషయాలు ఉన్నాయి. చూడలేదు, ఎరగలేదు. కాబట్టి వాక్యంలో ఏమి రాయబడ్డాదంటే ఆయనను పొందలేకపోయారు. ఈరోజు ఒక వ్యక్తి యేసు ప్రభుని పొందాలంటే ఈ రెండు సాక్ష్యమును కలిగి ఉండాలి. ఆయనను చూచే సాక్ష్యము కలిగి ఉండాలి, ఆయనను ఎరిగిన సాక్ష్యము కలిగి ఉండాలి. యూ షుడ్ నో హిమ్ అండ్ యూ షుడ్ సీ హిమ్ టు హ్యావ్ హిమ్. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? అందుకే నిన్ను నన్ను దేవుడు ఈ లోకంలో నుంచి వేరు చేశాడు. హీ హస్ సపరేటెడ్ యూ ఫ్రమ్ దిస్ వరల్డ్. అందుకే నువ్వు ఈ లోకముతో స్నేహము, దేవునితో వైరం అనే మాట రాయబడ్డాది. ఈ లోకం నుంచి నువ్వు బయటికి పిలువబడ్డావు కనుక ఈ లోకంలో నువ్వు ఉంటే నువ్వు ఆయన చూడలేవు, ఆయన ఎరగలేవు, ఆయన పొందుకోలేవు. చాలామంది రక్షణ పొందుకొని కూడా ఇంకా లోకంలో ఉన్నారు. Many are saved, they are baptized, but they still live in the world. That's why they cannot receive Jesus Christ. అర్థమవుతుందండి? Let me read this in English. Lord, I thank and praise you. Even the Spirit of truth, whom the world cannot receive, because it seeth him not, neither knoweth him, but ye know him, for he dwelleth with you and shall be in you. Spirit of truth. సత్యస్వరూపిన ఆత్మ గురించి, పరిశుద్ధాత్మ గురించి రాయబడిన మాట. పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలి, పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉండాలి. అర్థమవుతుందండి? యేసయ్యని కలిగి ఉండము, పరిశుద్ధాత్మను కలిగి ఉండడము. ఈరోజు పరిశుద్ధాత్మను నువ్వు పొందాలంటే, యేసయ్య ఆత్మను నువ్వు, క్రీస్తు ఆత్మ నీలో ఉండాలంటే నీవు ఆయనను చూడాలి, ఆయనను తెలుసుకోవాలి, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. థియోలాజికల్గా చాలామంది థియోలాజికల్గా తెలుసుకుంటారు, వేదాంతంగా చరిత్ర తెలుసుకుంటారు. ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది మా థియాలజీలో. కాదండి, నాట్ థియోలాజికల్. యూ షుడ్ నో హిమ్ బై ఎక్స్పీరియన్స్. మీరు ఒక వ్యక్తిగత అనుభవం ద్వారా యేసుక్రీస్తు వారిని తెలుసుకోవాలి. డూ యూ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్, మై బ్రదర్ అండ్ మై సిస్టర్? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ థియోలాజికల్ ఎక్స్పీరియన్సెస్. Do you have a personal experience with Jesus? అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రము కలుగును గాక. అనుభవపూర్వకమైన జ్ఞానము కావాలి మనకి, అనుభవపూర్వకమైన జ్ఞానము. దేవునికి స్తోత్రము కలుగును గాక. సో ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీ బిలీవర్ టు హ్యావ్ క్రైస్ట్, ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూ. Do you have it?
ఇంకా నువ్వు లోకంలోనే తిరుగుతూ ఉంటే, లోకస్తులలాగే ఆలోచన చేస్తూ ఉంటే, లోకస్తుల్లాగే చింతిస్తూ ఉంటే, నువ్వు ఆయన చూడలేవు, ఆయన ఎరగలేవు, గనుక ఆయనను పొందలేవు. అర్థమవుతుందండి? రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరూ ఆయనను పొందుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. అప్పుడే మంచి పోరాటము పోరాడితిని అని సాక్ష్యము చెప్పగలవు. हिंदी में पढ़ेंगे। यूहन्ना रचित सुसमाचार उसमें 14 अध्याय और 17 वचन पढ़ रहे हैं। अर्थात सत्य का आत्मा जिससे संसार ग्रहण नहीं कर सकता, क्योंकि वह ना उसे देखता है और ना उसे जानता है। तुम उसे जानते हो, क्योंकि वह तुम्हारे साथ रहता है और वह तुम में है होगा। प्रभु को धन्यवाद है। ये सत्य स्वरूप की आत्मा, पवित्र आत्मा को दुनिया के लोग पहचान नहीं सकते, उसको पा नहीं सकते, क्योंकि वो नहीं देखते हैं, उसको ग्रहण नहीं करते हैं। लेकिन आप में पवित्र ఆత్మ है. యేసు ప్రభువును నమ్ముకున్న నీలో దేవుని ఆత్మ ఉన్నది కాబట్టి నువ్వు ఏం చేయగలవు? నువ్వు పొందుకోగలవు యేసయ్యను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు మారు మనసు పొందాలి, నీ ఆలోచనలో మారు మనసు పొందాలి, దేవునితో ఒక సత్సంబంధంలోనికి, దేవునితో ఈ అభిషేకంలోనికి. ఏంటండి అభిషేకము? దేవుని కలిగి ఉండుట, దేవుని పొందుకొని ఉండుట, పరిశుద్ధాత్మను పొంది ఉండుట. యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారు? క్రిస్మస్ ఎందుకు? యేసు ప్రభువారు 2000 సంవత్సరాల పూర్వం ఒక క్రిస్మస్ అనేది వచ్చింది. నీవు సత్యస్వరూపైన ఆత్మను పొందుటకు, సో దట్ యు రిసీవ్ ద హోలీ స్పిరిట్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దీని విషయాల్లో నీవు పరిశీలన చేసి ధ్యానించి, ప్రభా నేను కూడా సత్యస్వరూపైన ఆత్మను నేను పొందుకోవాలి ప్రభా అని దేవుని అడగాలి. అర్థమవుతుందండి? రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్, దెన్ యూ విల్ వాక్ ఇన్ ట్రూత్. నీవు సత్య స్వరూపైన ఆత్మను పొందుకున్నప్పుడు సర్వసత్యములోనికి నడిపించబడతావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ సర్వసత్యంలో నడిపించబడటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సత్యస్వరూపిన ఆత్మను పొందే బిడ్డలుగా నాయన దేవా, ఈ లోకం నుంచి వేరుగా జీవించటకు సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన దేవా తండ్రి, ఈ యొక్క ప్రపంచమంతట్లో ప్రభా చాలామంది ప్రభా క్రిస్మస్ వేడుకలు చేసుకుంటుండగా ప్రభా నాయన, ప్రతి సంఘంలో వేడుకలు జరుగుతుండగా ప్రభా పరిశుద్ధాత్మను పొంది అనుభవములు చేటుకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. తండ్రి మీ తోడు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవా. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరిచే సంపూర్ణ ఆరోగ్యంలో దయచేసినందుకు స్తోత్రములు. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో తృప్తిపరిచి దీవించినందుకు స్తోత్రములు నాయన. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన దేవా, బిజినెస్ చేస్తున్న వారు బిజినెస్లో మీరుండి నడిపించని, చదువుకుంటున్న పిల్లల్లో మీ తోడు దయచేసి మంచిగా చదువుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడమని ప్రార్థన విజ్ఞాపన చేయుచున్నాను నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నాయన పరిశుద్ధాత్మను పొందిన అనుభవంతో పరిచయం చేయటకు సహాయం చేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్న, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ ఈ ఆరాధనలోని బిడ్డలందరూ నాయన ప్రతి విషయంలోన ఆత్మ నడిపింపు కలిగిన వారై, ఆత్మను పొందిన వారై నాయన తండ్రి జీవితాన్ని ముందుకు వెళ్ళుటకు కృప దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనతో అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనల తెగ కిన్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.